హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు యాక్చువల్లీ నేను సింగపూర్లో ఎలా కంపోజ్ తయారు చేస్తున్నాను, ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను ఆ, తయారు చేయడానికి అని చూపిస్తాను అనమాట. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. సో నేను ఏం బయట నుంచి తేయట్లేదు అనమాట. సో ఇది ప్రీవియస్ బ్యాచ్, ఇది రెడీ అయ్యింది. సో ఈ బ్యాచ్ తయారు చేయడానికి అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో ఉన్న వేస్ట్ పేపర్స్, యూజ్డ్ ఎక్షెల్స్ క్లీన్ చేసి డ్రై చేసి పెట్టాను అనమాట. దెన్ రోజు దేవుడికి పెడతాం కదా ఫ్లవర్స్, అవి డ్రైడ్, మళ్ళీ కొంచెం కోకోనట్ పీచు, మళ్ళా ఓల్డ్ సాయిల్, దాంతోపాటు కొన్ని కట్ చేసిన ఫ్రెష్ లీవ్స్, ఐ మీన్ ఎక్స్ట్రాస్ కటింగ్స్ చేస్తాం కదా ప్లాంట్స్, సో అవి ఇవన్నీ మనం మిక్స్ చేసేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు కొంచెం డ్రైనెస్ చూసి వాటర్ యాడ్ చేస్తూ ఉంటే మనకి ఇంత బాగా ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది. సో బయట నుంచి కొనాల్సిన ఏం పని ఉండదు. సో ఇంట్లో ఉన్నంత వేస్ట్ని కూడా మనం రీసైకిల్ చేసినట్టు అనమాట. సో వెరీ ఫ్రెండ్లీ టు ద ఎన్విరాన్మెంట్. సో నేను ఎప్పుడు ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకొని సో ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటాను అనమాట. దీన్ని ఇప్పుడు సో ప్లాంట్స్కి వేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా ప్లాంట్స్కి వేయడం వల్ల మనకేమవుతుందంటే బయట నుంచి ఫర్టిలైజర్ తేవాల్సిన పని లేదు, మళ్ళీ ఇంట్లోనే ఉన్న వేస్ట్తో మనం ఇలా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. నేనేమి అంత టైం స్పెండ్ చేయను దీనికోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో మనకి ఇంట్లోనే కంపోస్ట్తో ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం వల్ల ఫ్లవరింగ్ బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంత అపార్ట్మెంట్స్లో కూడా మనకి ఫ్లవరింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఫ్లవర్స్కైనా వెజ్జీస్ గ్రో చేయడం అయినా ఈజీ. సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వేస్ట్ తీసి కంపోస్ట్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్.